బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక ఏపీకి సంబంధించిన ఎంపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు వచ్చినాయి. ఎట్లా చూస్తారు సార్? టీఆర్ఎస్ను బదనాం చేయడానికి, వాళ్ళను ఇరికించడానికి చేసిన కుట్ర ఇది. ఈ ఆలోచన ఎన్నడూ లేదు ముఖ్యమంత్రికి. ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఆయనేమో ఒక్కనాడు కూడా జీవితంలో ఈయన పేరు తీయడు. ఈ డ్రగ్స్ నిషేధించవద్దు, డ్రగ్స్ని రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళు చంపుతున్న వాళ్ళ కంటే డ్రగ్తో చచ్చిపెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఏం లేదు. సిగ్గు రాదు అప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డికి? ఎందుకంటే ఇంత చిల్లరగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదా రాజకీయంగా? అర్థం కదా, ఒకడు మతాన్ని వాడుతున్నాడు, ఒకడు మత్తు మందుని వాడుతున్నాడు అని. మూసీ విషయంలో జరుగుతుంది ఏంటి, ఏం జరిగితే బాగుంటుంది, మీలాంటి వారు ఏం చెప్తారు? ఆ నదిలోకి వచ్చే నీరు పరిశుభ్రంగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న అన్నీ కూడా తప్పుడు విధానాలు. వేల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని క్యాప్సూళ్ళలో పెట్టుకొని తింటున్నారు. ఆదివాసీల మలంలో నుంచి వచ్చిన బ్యాక్టీరియా. నేను అనేది, నువ్వు అది శుభ్రం చేయక ఫస్ట్ ఫేజ్లో గాంధీ విగ్రహం పెడతానంటావు. బాపు ఘాట్లో నువ్వు కనుక బాపు బొమ్మ పెట్టినావు అనుకో, నేను కొట్టుకుపోతావు దాని గుళ్ళో కొట్టమని. నీ పని నువ్వు చేయకుండా ఒక దొంగలాగా, గజ దొంగలాగా, బందిపోట్లాగా జేసీబీలను తీసుకుపోయి కూలగొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎవడివిరా నువ్వు కూలగొట్టడానికి? ఎవడివిరా నువ్వు వాళ్ళకి 5 లక్షలు ఇల్లు ఇవ్వడానికి? ఎవడివిరా నువ్వు నా 75 గదాలు ఇవ్వడానికి? 3 మంత్రులను అంటున్నా నేను, రానే అంటున్నా. నిజంగానే ఇదే నక్సలైట్స్ ఉంటుంటే ఈ వెధవులకి ఇంత ధైర్యం వచ్చేదా కూలగొట్టడానికి? కాల్చి పడేసేవాళ్ళు వీళ్ళ 3 ఎర్రజెండా పట్టుకున్నాడంటే గొప్ప పోరాట యోధుడు అనుకున్నాను నేను. పాదయాత్ర చేసి ప్రజల దగ్గర పోతున్నాడంటే చాలా త్యాగాలు చేసిన పార్టీ త్యాగాలు చేసిన మనిషి అనుకున్నా. కానీ గిదా నీ కథ. మళ్ళీ సారా విధానం తీసుకొస్తే బాగుంటుంది. నేను 2 ఏళ్ల పాటు స్టడీ చేశాను, ఈ లిక్కర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. దాని ఎట్లా సార్? ఇప్పసారా ఇస్ ద బెస్ట్. ఒకవేళ కనుక ఇప్పసారా రీప్లేస్ చేయగలిగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. తాగితే కేసీఆర్ లాగా తాగాలి అని చెప్పాను. కేసీఆర్ తాగుతాడు కానీ కేసీఆర్ తాగుపోతు కాదు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ సార్ మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. నేరుగా వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించిన అంశం ఒక్కసారిగా వివాదాస్పదం అయిపోయింది. బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక ఏపీకి సంబంధించిన ఎంపీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు వచ్చినాయి. ఇదే సందర్భంలో ఇది ఒక రాజకీయ అంశమైంది. ఎట్లా చూస్తారు సార్? నేను 1% కూడా నమ్మ పైలట్ రోహిత్ రెడ్డి బ్లడ్లో డ్రగ్ వచ్చిందని అనేది కావాలని చేస్తున్న కాన్స్పిరసీ. ఎందుకు నమ్మనంటే ఆయన పైలట్, ఒక డిసిప్లిన్తో పెరిగినాడు. ఓకే. ఆ మనిషి కూడా నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్లోకి వచ్చిన కాంచి 2013 నుంచి చూస్తున్నాను. ఆయన 14 వచ్చిండు. ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నా. పైలట్ రోహిత్ రెడ్డి ఇటువంటి పిచ్చి పనులు చేయడు. ఆ డ్రగ్స్ని ఎంకరేజ్ చేయడు, డ్రగ్స్ తీసుకోడు. అది ఏం చేసిందో, ఏం మ్యానిపులేట్ చేసిందో అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. పరీక్షలు చేసేవాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా స్పీకర్ లాంటోడు ఒక డ్రగ్ పరీక్ష చేసే వ్యక్తి కంటే స్పీకర్ చాలా పెద్దోడు కదా. మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా అధ్యక్ష అని పిలవగలిగిన స్థానంలో ఉన్నాడు. అటువంటినే గులాంగా మార్చుకున్నారు కదా. అంటే ఆ మాట అంటే కొంచెం ఆయనకి ఇబ్బంది అవుతుంది, కానీ ఏది చెప్తే చేసే విధంగా మార్చుకున్నారు కదా ఆయనను. ఎందుకంటే కళ్ళ ముందట ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా, బీఫామ్ తీసుకొని పోటీ చేసినా కూడా, లక్షలాది మంది ఓటర్ల దగ్గర పోయి కాంగ్రెస్ కోటేయమని దానం నాగేందర్ అడిగినా కూడా, ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ పేరు మీద పడ్డా కూడా, లక్షలాది బ్యాలెట్లు ఆయన పేరు మీద ప్రింట్ అయినా కూడా కాంగ్రెస్ గుర్తుతోనే నాకు ఆధారాలు దొరకలేదు అంటే, గా స్థాయిలో కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ రక్త పరీక్ష చేసేవాడు. వాని ఎవరిని రక్త పరీక్ష తీసుకొచ్చి దాని మీద రోహిత్ రెడ్డి అని రాశాడో తెలియదు. రక్త పరీక్ష రిజల్ట్స్లలో రోహిత్ రెడ్డి పేరు టైప్ చేశాడో తెలియదు. 100% రోహిత్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ ఈ కేసులో కావాలని వాళ్ళు ఇది చేశారు.
టీఆర్ఎస్ను బదనాం చేయడానికి వాళ్ళను ఇరికించడానికి చేసిన కుట్ర ఇది. అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఏదో ఒక నెపంతో కావాలని చెప్పి ఆడ అసలు డ్రగ్స్ ఉన్నాయా లేవా ఉన్నాయని చెప్పినా కూడా ఇవాళ సమాజం నమ్మని స్థాయికి పోయింది. నిజంగానే ఉన్నా కూడా రేవంత్ రెడ్డి చెప్తే వీడు కావాలని ఏదో చేస్తున్నాడు, ఇది అబద్ధం అని చెప్పే స్థాయికి పోయింది. నేనైతే నమ్మను సార్. అంటే రాజకీయ దురుద్దేశంతోనే 100% నరాన రోజు లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నెక్స్ట్ ఎట్లా కేసీఆర్ రానియకుండా ఆపాలి, అడుగుజాడలు ఎట్లా దూసేయాలి, ఈయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, హామీలు నెరవేర్చాలి. ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి, ఎండాకాలం వస్తుంది, కరెంటు కోతలు మొదలవుతాయి. ఈ ఆలోచన ఎన్నడూ లేదు ముఖ్యమంత్రికి. ఎంతసేపు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఆయనేమో ఒక్కనాడు కూడా జీవితంలో ఈయన పేరు తీయడు, ఈయన ఒక్క క్షణం కూడా ఆయన పేరు మర్చిపోడు. సార్ ఇదే సందర్భంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్లో ఒక విమర్శ అయితే మొదలైంది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం పైలట్ రోహిత్ కంటే ఎక్కువగా కేటీఆర్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ అస్త్రం ఉంది, కేటీఆర్ కూడా డ్రగ్ అడిక్ట్, అందుకోసమే టెస్ట్ చేయాలి, ఆయన సవాలు సిద్ధం కావాలని కాంగ్రెస్ అంటుంది. దానికి కేటీఆర్ కూడా స్పందించి కూడా నేను సిద్ధమని చెప్తున్నా. ఇదే సందర్భంలో ఇంకొక అంశం వచ్చింది. అసలు అసెంబ్లీకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయాల్సిందే అనే ఒక కొత్త అంశం కూడా వచ్చింది. ఒకసారి ఓవరాల్గా దీనికి ఏం చెప్తారు? అసలు డ్రగ్స్ అంటే ఇది ఇప్పుడు ఎవరు తీసుకోవద్దు, డ్రగ్స్ ఎవరు తీసుకోవద్దు అంటే ఈ పిల్లలు, యంగ్ జనరేషన్, తర్వాత ఎవరైతే కొంచెం సాధారణ జీవితం గడపాలనుకుంటారో వాళ్ళు తీసుకోవద్దు. డ్రగ్స్ అనేది దేశంలో బ్యాన్ చేయడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని, బట్ ఇదే దేశంలో గంజాయి పండించడానికి, ఈ డ్రగ్స్లో వాడే కొకైన్ పండించడానికి కేంద్ర సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. మీకు తెలుసా? అది తెలియదు సార్. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో పర్మిషన్ ఇచ్చారు. ఇది ఒక థర్డ్ క్లాస్ గవర్నమెంట్. ఎందుకు తెలుసా? ఏది మన కేంద్రంలో ఉన్నది, ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా. అది నివారణ. అందుకే గంజాయి పండించడానికి, కొకైన్ పండించడానికి కేంద్ర ప్రభుత్వము మెడిసినల్ యూజ్ కోసం పర్మిషన్ ఇచ్చింది. ఓకే. అయితే అదేదో డ్రగ్ అనగానే భూతం అని, ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఎంఎన్జీలో చచ్చిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది అదే కావాలి, అంటే పరిమితమైన మోతాదులో ఇవ్వాలి. ఇప్పుడు ఈ మెడికల్ షాప్లో దొరికే మెడిసిన్ కంటే డాక్టర్ల చేతులల్లో వాళ్ళకు రాంగ్ డయాగ్నోసిస్ అయి కావచ్చు, కొంతమంది లాభాపేక్షతో కావచ్చు, వాళ్ళు చంపుతున్న వాళ్ళ కంటే డ్రగ్తో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఏం లేరు. ఉస్మానియాల, గాంధీలా ఇట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రులల్లో వైద్యం అందక, బెడ్స్ లేక రకరకాల రోగాలతో చచ్చిపోతున్నారు. ఎంఎన్జేల క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. అంటే చావు అనేది కేవలం డ్రగ్తో చేస్తేనే చావు కాదు కదా, ఏదైనా అంతే కదా. ఇవాళ ఏంటంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని రేవంత్ రెడ్డి తీసుకున్న దాన్ని 100% మనం సపోర్ట్ చేస్తాం. కానీ దీన్ని రాజకీయంగా అస్త్రంగా, ఒకడేమో మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు, ఒకడు మత్తు మందును రాజకీయంగా వాడుకుంటున్నాడు. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు కేటీఆర్తో డైరెక్ట్ ఎదుర్కోవడానికి. మొన్నటిదాకానేమో కొంతమంది సినిమా ఆర్టిస్టులను బదనాం చేశారు, వాళ్ళతో సంబంధం ఉంది. సాక్షాత్తు ఒక మంత్రే, మహిళా మంత్రే ఏ ఆధారం లేకుండా అటువంటి మాటలు, పిచ్చి మాటలన్నీ మాట్లాడి క్షమాపణలు చెప్పుకున్నది కోర్టు పోయి. సిగ్గు రాదు అప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డికి? ఎందుకంటే ఇంత చిల్లరగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదా? రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి ఇంత చిల్లరగా ఎదుర్కోవాలనా? డ్రగ్ ఎవరి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది? తీసుకున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆయన ఆరోగ్యం పట్ల ఆయనకు భద్రత లేదా? ఆయన కన్సర్న్ లేదా? ఆయన 10 మంది పొద్దున్న లేవగానే కనబడేటోడు. డ్రగ్ తీసుకున్నాడు పొద్దున్నే 6 గంటలకు ప్రజల ముందుకు వస్తాడా? మత్తులో వస్తాడు. తెరిచిన పుస్తకం కదా వాళ్ళ జీవితాలు. ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు లేవచ్చా? మరి ఏం ప్రూవ్ చేసినావు నువ్వు? 3 ఏళ్ళు ఆయనతోని సినిమా మహిళలకు సంబంధం ఉందని. ఇప్పుడు డైరెక్ట్ ఈ ఎవరు ఎస్ఐబి డైరెక్టర్ అసలు 6,650 ఫోన్లు తప్ప ఎటువంటి సినిమా ఆర్టిస్టుల ఫోన్లు ట్యాప్ చేయలేదు అని చెప్పాడు. అలా ఏ హీరోయిన్ది లేదు, ఎవరిది లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వార్తలన్నీ? ఇంత ప్రాపగండానా? ఎందుకు చేసింది? కావాలని, అంటే దమ్ము లేక, ధైర్యం లేక, పిరికితనంతో ఈ ఆరోపణలు చేస్తారు. ఒకవేళ రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టంతో డ్రగ్స్ తీసుకున్న తప్పేం లేదు. నేనేమంటున్నా, వానికి క్యాన్సర్ ఉంది, లేకుంటే వాని నరాల బలహీనత ఉన్నది, డాక్టరే రాస్తాడు కదా. ఇప్పుడు మందు డ్రింక్ మంచిది కదా అంటారు. విడ్రావల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? డాక్టరే రాస్తాడు. మద్యపాన నిషేధం జరిగింది, గుర్తుందా నీకు? ఎన్టీ రామారావు పీరియడ్లో అప్పుడు డాక్టర్లు అందరూ ఎవరైతే అడిక్ట్ అయ్యి వాళ్ళు మర్చిపోలేకుంటున్నారో
వాళ్ళకి తాగడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఓకే. అది అన్ని రాష్ట్రాల్లో, గుజరాత్లో కూడా విత్డ్రావల్ సింటమ్స్. కాబట్టి ఒకవేళ పొలిటీషియన్ అనుకో, ఏ పొలిటీషియన్ అన్నా, ఈయన కాదు, ఏ పొలిటీషియన్ అన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. క్యాన్సర్ ఉన్నది, డ్రగ్ రాస్తే ఎందుకు తీసుకోవద్దు? ఇప్పుడు నేను 3 సార్లు 4 సార్లు క్యాన్సర్ని ఓవర్కమ్ అయినా, నా క్యాన్సర్కి అదే మందని డాక్టర్ రాస్తే నేను ఎందుకు తీసుకోవద్దు? నేను అందుకే డ్రగ్ గురించి ముందు చెప్పిన. డ్రగ్ ఎవరు తీసుకోవద్దు అంటే ఆరోగ్యంగా ఉన్నోళ్ళు తీసుకోవద్దు, పిల్లలు తీసుకోవద్దు, భవిష్యత్ తరాలు తీసుకోవద్దు. బట్ ఎవరికైతే జబ్బు ఉంటుందో ఇక్కడ పండిస్తున్నారు కదా, పర్మిషన్ ఇస్తున్నారు కదా. రేపు డబ్బులు నోడు థాయిలాండ్ పోయి తీసుకుంటాడు, నువ్వు ఆపగలుగుతావా చెప్పు? చాలా దేశాలు ఫ్లైట్లో గంజాయి తీసుకొస్తే కూడా ఉరిశిక్ష వేస్తాయి. కానీ థాయిలాండ్ ఓపెన్ చేసింది కదా మార్కెట్. ఓకే. క్యాసినో ఇక్కడ లేదు, మరి క్యాసినో ఆడుకుంటాను కదా పోయి. నువ్వు నీ దగ్గర బ్యాన్ చేసుకోవచ్చు. కంబోడియాలో ఆడుకుంటాను, గోవాలో ఆడుకుంటాను, ఎక్కడెక్కడో ఆడుకుంటాను. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిట్ చేసినాయి. సార్ రెగ్యులేట్ చేయడం వల్ల మరి నియంతృత్వం అంటే ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం లేదా? ఇట్లా చేయడం వల్ల ఉంటుంది, విచ్చలవిడిగా వాడే అవకాశం ఉంటుంది. అది ఆపాల్సిందే ఖచ్చితంగా. కానీ మెడిసినల్ యూజ్ కింద మాత్రం దాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్గా డ్రగ్స్ అనేది ఒక పెద్ద భూతద్దంలాగా చూడాల్సిన అవసరం లేదంటారు. అది రాజకీయాలలో ఫెయిల్యూర్స్ తప్పించుకోవడానికి అవతల వాళ్ళ మీద అస్త్రంగా వాడుకుంటున్నారు. అన్నా కదా, ఒకడు మతాన్ని వాడుతున్నాడు, ఒకడు మతమందును వాడుతున్నాడు అని. వీళ్ళకు నిజాయితీగా ప్రజలను పరిపాలించడం రాదు, ప్రజలను పరిపాలించిన వాళ్ళను గౌరవించడం రాదు. సార్ వెలుగుమట్ల అంశం నిజంగా అంటే ఒక ప్రభుత్వాలకు టెక్నికల్గా వాళ్ళ సైడ్ ఉన్నప్పటికీ నిర్వసితులు నష్టమో లాభమో వాళ్ళ భూమిలో కావో పక్క పెడితే ఆ ఆపరేషన్ పట్ల మాత్రం అసలు విపరీతమైన చర్చ జరిగింది. చాలామంది ప్రభుత్వంలో ఉన్న చాలామంది కూడా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. నిజంగా సరే వెలుగుమట్ల దాని తర్వాత చాలామంది కూడా ఇది మా విజయమే, మా పోరాటమే అని కూడా ఇటు కవిత గారు అయితే, ఇటు బీసీ సంఘాల నాయకులు అయితే, ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కూడా అనుకున్నారు. ఒకసారి ఈ ఎపిసోడ్ అట్లా అసలు విజయం ఎక్కడ వచ్చింది? వీళ్ళు వాళ్ళ పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నువ్వు పట్టాలు 1500 నుంచి 1900 పట్టాలు ఇచ్చిండు ఆయన రాజేందర్ రెడ్డి. మీరు ఇంటర్వ్యూ చేయండి రాజేందర్ రెడ్డిని. ఓకే. ఇంకోటి ఇచ్చేటోడు ఎవడు, తీసుకునేటోడు ఎవడు? ఈ భూమి ఎవరిదని ఇస్తున్నారు? ప్రభుత్వానికి దీనిలో ఏమైనా సంబంధం ఉందా? లేదు. 100 ఏళ్ళ నుంచి, ఇప్పుడే కాదు, 100 ఏళ్ళ కింద అది భూస్వాముల భూమి, దేశ్ముఖుల భూమి. వినోబా వచ్చినప్పుడు 1952-53లో ఆయనకు డొనేట్ చేశారు. ఆయన ఈ రాజకీయ నాయకుల నమ్మక, ఈ పార్టీల నమ్మక, కాంగ్రెస్ యాప్ ఉన్నది, జనసంఘ్ కాంగ్రెస్, వీళ్ళ కమ్యూనిస్టులు, వీళ్ళ నమ్మకుండా ఏం చేసిండు ఆయన? పార్లమెంటుకు పోయి భూదాన్ బోర్డు యాక్ట్ తీసుకొచ్చాడు. ఎందుకంటే వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు నాశనం చేస్తారని తెలుసు. మళ్ళీ ఇదే భూస్వాములు అక్కడ గాంధీ టోప్ పెట్టుకొని వచ్చింది లేదా. కాబట్టి ఆయన నమ్మకం ఏం చేసిండంటే దాని ప్రత్యేకమైన బోర్డు పెట్టిండు, దాని విధి విధానాలు పెట్టాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన భార్య చాలా సంవత్సరాలు దాన్ని లీడ్ చేసింది. వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క టర్మ్ ఒకరికి ఇస్తారు. ఆ భూదాన్ బోర్డుకి ఇక్కడ అధ్యక్షునిగా రాజేందర్ రెడ్డిని పెట్టారు. ఆయన ఏం చేశాడు, అక్కడ వీళ్ళు ఎవరు లేరు, అక్కడ కొట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వీళ్ళు విజయాలను క్లెయిమ్ చేసుకుంటానో వీళ్ళు ఎవరు వేయించలేదు అది. ఆ పట్టాలు వీళ్ళు ఎవరు ఇప్పియలే. నేను ఎప్పుడో 47 ఏళ్ల కింద పనిచేసిన ఒక సంస్థ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారిది, యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే అని, దానికి సంబంధించిన గ్రామీణ పేదల సంఘం, ఎర్రయ్య గారు అని అక్కడ ఆదివాసీ, ఆయనే మాతో పాటు తెలంగాణ రీజనల్ కమిటీలో మెంబర్. ఆయనే, నేను, ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు అడవి మందులపల్లి అని అక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది. అయితే ఆ ఎర్రయ్య గారు ఇంకా కొంతమందిని కలుపుకొని అక్కడ ఆ భూమిని, ఇది భూదాన్ భూమి, వీళ్ళు ఇల్లు లేని వాళ్ళు, వీళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పి తిరిగి 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 కాళ్ళరిగేలాగా రాజేందర్ రెడ్డితో పట్టాలు ఇప్పించుకున్నాడు. అది గవర్నమెంట్కి ఏ రకమైన సంబంధం లేదు. బోర్డు గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే అది భూదాన్ బోర్డుదా కాదా, భూదాన్ బోర్డు అని రాసిల్లు గవర్నమెంట్ రికార్డ్స్లో వెనకటి నుంచి కూడా. భూదాన్ బోర్డుది అయినప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళకు నువ్వు పట్టాలు ఇచ్చి నీ రికార్డులు ఎంటర్ చేసుకోవాలి. నీ పని ఏంటంటే రికార్డులో ఎంటర్ చేయాలి. అది చేయకుండా రికార్డు మాయం చేశారు. ఎందుకంటే కేసీఆర్ గారినప్పుడు భూదాన్ రికార్డ్ అంతా సీసీఐ లేకపోయిపోయాడు. ఈయన ఏదో కొంత ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనే దాంతో. ఒకవేళ అది భూదాన్ బోర్డు అని మీరు ఒప్పుకుంటే ఇచ్చిన పట్టాలు ఐసీసీ ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి పట్టాలు వాళ్ళకు? మళ్ళీ రాజేందర్ రెడ్డి పోయే ఇవ్వాలి. రెండోసారి ఇచ్చిన ఎందుకు, ఒకసారి ఇచ్చినవి ఉంటాయి కదా, అవి క్యాన్సిల్ చేసే హక్కు ఎవరికి లేదు. సుప్రీంకోర్టు కూడా లేదు, ఖమ్మం కోర్టు కాదు. ఆ పట్టాలను క్యాన్సిల్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రెండవది, ఇది బందిపోటు చర్య.
వాళ్ళ ఇళ్ళను కూల్చేయడం ఉన్నది కదా, ఇది ప్రభుత్వం కాదు, ఇది బందిపోట్లు చేసే చర్య. ఇది ఎవడన్నా దౌర్జన్యంగా వానికి కండబలం ఉందని, వాని దగ్గర 40 డోజర్లు ఉన్నాయని చెప్పి, జేసీబీలు ఉన్నాయని చెప్పి కూలగొట్టు ఉంటుంది కదా, ఇది బందిపోటు కంటే తక్కువ చర్య కాదు. ఇంత పెద్ద పదం ఎందుకంటే నీ ప్రాపర్టీ కాదు కదా, ప్రభుత్వంది కాదు. అవును. ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్స్ మీరంతా కలిసి కాలనీ కట్టుకుంటారు. ఎవడో గుండగాడు వచ్చి వాడు 10 జేసీబీలను తీసుకొచ్చి కూలగొడతాడు. సేమ్ అంతే. నీకు రైటే లేదు కదా, నీకు ఇచ్చే రైట్ లేదు, తీసుకునే రైట్ లేదు, కూలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నీ డ్యూటీ ఏంది? ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, రోడ్లు వేయాలి, మంచిళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, డ్రైనేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు ఇంటి పన్ను కడుతున్నారు, వాళ్ళు పర్మిషన్ అప్లై చేస్తున్నారు. నీ పని నువ్వు చేయకుండా ఒక దొంగలాగా, గజ దొంగలాగా, బందిపోట్లాగా జేసీబీలను తీసుకుపోయి కూలగొట్టే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? మళ్ళీ నువ్వు పట్టాలు ఇస్తా అన్నావు. ఎంతమందికి ఇచ్చినావు? ఆ 1500 మంది రాటిఫై చేసినావా? 600 మంది ఇల్లు కట్టుకున్నాయి, కూల్చేసావు రాత్రి. మరి 600 మందికి ఇచ్చావా నువ్వు? లేదు. పోనీ నువ్వు ఇచ్చేది ఎంత? వాళ్ళకి 100 గదాలు ఉంటే నువ్వు 75 ఇస్తావా? అది విజయమా? అది. రెండోది, ఇల్లు ఎవడు కట్టియాలి వాళ్ళకు? నువ్వు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తే అవుతుందా? వాడు ఒక్కొక్కడు అప్పులు చేసి బ్యాంకు పోయి కష్టపడి కూడబెట్టుకొని పెళ్ళాం పుస్తలు అమ్మి వాడు ఒక్కొక్క ఇల్లు 20 లక్షలు 30 లక్షలతో కట్టుకున్నారు. ఎవడివిరా నువ్వు కూలగొట్టడానికి? ఎవడివిరా నువ్వు వాళ్ళకి 5 లక్షలు ఇల్లు ఇవ్వడానికి? ఎవడివిరా నువ్వు నా 75 గదాలు ఇవ్వడానికి? 3 మంత్రులను అంటున్నా నేను, రానే అంటున్నా. రక్తం సలసల మరుగుతుంది సతీష్. నిజంగానే ఇదే నక్సలైట్స్ ఉంటుంటే ఈ వెధవలకి ఇంత ధైర్యం వచ్చేదా కూలగొట్టడానికి? కాల్చి పడేసేవాళ్ళు వీళ్ళ 3 ఇలా వాళ్ళు లేకపోవడం వల్ల జరిగింది నష్టం. రేపు కూడా ఎన్నో చూస్తారు మీరు ఇటువంటి దుర్మార్గాలు. అందుకే వాళ్ళు ఉండాలి. ఇలా కోటి ఆశలు ప్రజలు వాళ్ళ మీద పెట్టుకున్నారు, కానీ వాళ్ళు వాళ్ళ సాయుధ పోరాట లక్ష్యాన్ని తగ్గట్టుగా పోక వాళ్ళు ఇలా ప్రజలను అనాథాలను చేసి వాళ్ళు బయట జీవితాల్లోకి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు గట్టిగా నిలబడితే తప్ప ఇటువంటి అరాచకాలు అనేటివి ఆగవు. ఇప్పుడు నేను పోయి ఆపగలుగుతానా? నువ్వు పోయి ఆపగలుగుతావా? వాళ్ళని ఆపాలంటే ప్రజలందరినీ అక్కడ సమీకరించగలగాలి. ఒక్క పిలుపుతోని 1,00,000 మంది అక్కడ రావాలి. ఏ గవర్నమెంట్ వాళ్ళను ఇల్లు కూలగొట్టేది? ఆ పార్టీ బలైన పడ్డది కొంచెం, అయినా కూడా వాళ్ళు కింద మీద పడి పాపం ఆ ఇచ్చిన పట్టాలను కాపాడుకోవడానికి ఆ పార్టీ వాళ్ళు ఏదో గ్రామీణ ప్రజల సంఘం వాళ్ళు పనిచేస్తున్నారు. అలా ముత్తయ్య అంటే ఆయన హైదరాబాద్కి వస్తే ఎల్బీ నగర్ దగ్గర కిడ్నాప్ చేశారు. ఆయనే అక్కడ వాళ్ళకి దిక్కుగా ఉన్నది. అదే ఈ రకరకాల పార్టీలలో ఉన్న విప్లవకారులు కానీ వీళ్ళంతా కూడా ఒక్కటై వాళ్ళకు తోడుగా ఒక్క పిలిపిస్తే 1,00,000 మంది కదిలినప్పుడు చేస్తారా వీళ్ళు ఆ పని? డోజర్లు పనిచేస్తాయా? జేసీబీలు పనిచేస్తాయా? 3 మంత్రులు దౌర్జన్యంగా పోలీసులను పంపగలుగుతారా? ఇలా కలెక్టర్లను కూడా వాళ్ళకు ఎంత మెరిట్ ఉన్నా, వాళ్ళు టాపర్లు అయినా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఈ మంత్రులు వాళ్ళను స్వేచ్ఛగా పనిచేయనియట్లేదు. వాళ్ళు కూడా వీళ్ళకు గులాములుగా మారిపోతారు చాలామంది. అందరినీ సందర్భంలో రాజకీయ నాయకులు కూడా చెప్పాలి. అంటే వాళ్ళకు స్పీకర్ లెక్కలేదు, మంత్రులకు స్పీకర్ అంటే లెక్కలేదు. అంటే రేవంత్ రెడ్డి రాజ్యం ఎట్లుందని చెప్తున్నాను నేను. ఐఏఎస్లు వాళ్ళు లెక్కలేదు, అందరినీ ఇంటి పని మనుషుల్లాగా వాడుకుంటాను. మరి వాళ్ళకన్నా సిగ్గుశరం ఉండాలి. నేను ఇంత చదివి నేను ఐఏఎస్ అయినా నీకు ఈ తప్పుడు పని చేయని చెప్పి ఏమైతే ట్రాన్స్ఫర్ అవుతావు? ఎంతమంది లేరు నీకు భారతదేశంలో ఇట్లా నిజాయితీగా ఉన్నోళ్ళు? ఒక్కొక్కరు 30 ఏళ్ళల్లో 100 ట్రాన్స్ఫర్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నీకేమైంది? నీ ఉద్యోగంలోకి వెళ్ళి బీకేడు కదా, లేకపోతే బతకలేవా? ఐఏఎస్లు కూడా తలెత్తుకొని బతకాలి, తల వంచుకొని బతకద్దు, గులాములు కావద్దు. స్పీకర్లు కూడా ఏమైతుంది? నీ బిడ్డ భవిష్యత్తుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా నీకు? నువ్వు ఇతను ఎలక్షన్ కమిషన్ ఆధారాలు ఉన్నాయి, ఇతను కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నాడని చెప్పడానికి ఎందుకు అంత స్వార్థం అవసరమా? జీవితం అంతా తలెత్తుకొని ఉన్న స్పీకర్ అనబడే వ్యక్తి దాని గౌరవాన్ని వాళ్ళ మూసినదిలా కల్పేశాడు కదా. లేదు సార్, ఈ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడతా. దానం నాగేందర్ విషయంలో 10 మంది విషయంలో పక్క పెడితే కడియం సిఆర్ కూడా కొద్దిగా మినహాయింపు ఇవ్వచ్చు, కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనే బీఆర్ఎస్ నుండి గెలిచిండు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసిండు, కానీ ఎలాంటి ఆధారాలు లేవని కూడా స్పీకర్ తీర్పు ఇవ్వడం మాత్రం చాలామందికి ఆశ్చర్యం గురి చేస్తుంది. ఏం చెప్తారు? ఏం చెప్పాలి అంటే మనుషుల లోపల స్వార్థం ఏ స్థాయికి పోయింది? ఏమైతే స్పీకర్ లేని బతకలేడా? నాకు కేసీఆర్ గారు పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారంటే నాకు వద్దు సార్ అని చెప్పాను. ఓకే. ఎందుకంటే ఈ పార్లమెంట్లో అసెంబ్లీలన్నీ
బాతకాన్ షాపులుగా మారినాయి. ఆడ పోయి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నాకు వద్దు సార్ అని చెప్పిన. ఈ ప్రజల హక్కుల కోసం పనిచేసే సంస్థల్లాగా లేవని చెప్పి రిజెక్ట్ చేశాను. చెడులో కూడా మంచి వెతుక్కోవచ్చు కదా సార్. చెడులో మంచి వెతికే పరిస్థితి లేదు ఇవాళ, ఎందుకంటే అంతా చెడే కనబడుతుంది. మంచి అంటే ఇప్పుడు అక్కడ కూర్చొని నేను ఏదో మాట్లాడబోతా, ఆ స్పీకర్ గొంతు నొక్కేస్తాడు. మళ్ళీ అధికార పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఉంటే నేను వాళ్ళు చేసేది ఏది ప్రశ్నించవద్దు. సార్ వెలుగు మాటల విషయంలో మాత్రం కమ్యూనిస్టు పార్టీల తీరుపైన బాగా విమర్శలు వచ్చేసాయి. ఖమ్మంలో ఇటు సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఎల్ పార్టీలో కానీ చాలా బలం ఉంది. కానీ ఈ యొక్క విషయంలో మాత్రం ఈ గతంలో ఎప్పుడు కూడా భూ సమస్యల మీద పోరాడే వీళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా చాలామంది మాట్లాడారు. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ప్రజలు ప్రాణం ఇచ్చేవాళ్ళు, కమ్యూనిస్టులు పోరాటంలోకి రమ్మంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒక లంబాడి కుటుంబం ఉన్నది, సుందరయ్య గారు తన పుస్తకంలో రాశాడు. అయితే నలుగురు ఆ కుటుంబం నుంచి 5 కొడుకులు ఆమెకు, 4 కొడుకులు చచ్చిపోతారు పోరాటంలో. అయితే భయపడకుండా ఒక నాయకుడు అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆఖరి బిడ్డను కూడా ఇంకో కొడుకును కూడా అప్పచెప్తుంది అన్నట్టుగా. 4 చనిపోయింది కదమ్మా అని ఓదార్చడానికి వస్తే నా 5వ కొడుకున్నాడు, పోరాటంలో తీసుకుపోండి అని చెప్తాడు. ఆనాటి పరిస్థితి అది. అంటే సుందరయ్య గారు అడిగితే, దేవులపల్లి గారు అడిగితే ప్రజలు ప్రాణాలు ఇచ్చారు. ఇవాళ ఓట్లు కూడా ఇస్తలేరు వాళ్ళకు. ఆ ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ తోక పట్టుకొని పోవాల్సి వస్తుంది. అంటే ఏ స్థాయికి దిగజారారు వీళ్ళు అంటే, వాళ్ళు అహంకారం, కులము, అన్ని రకాల అవలక్షణాలన్నీ కూడా. కొంతమంది నాయకులు ఎక్సెప్షన్ ఉంటారు, నాయకులను నేను అంటలేను, కానీ ఆ విధానాలు అట్లా కాలిపోయినాయి. ఎందుకంటే కాంగ్రెస్ని ఏమనట్లేదు, అక్కడ 3 మంత్రులు కాంగ్రెస్, ఈ కాంగ్రెస్తోనే పొత్తు కలిసి కొత్తగూడెం కాపాడుకున్నారు. పోనీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తానంటే కూడా మాకు మీ సపోర్ట్ వద్దు, మేము కాంగ్రెస్తోనే ఉంటామన్నారు. మరి కాంగ్రెస్తో ఉన్నప్పుడు గొంతులో వెలక్కాయ పడుతుంది కదా, వెలుగు మట్లలో ఎట్లా సపోర్ట్ చేస్తారు? అంటే వాళ్ళ విధానాలతోనే వాళ్ళు మెల్లమెల్ల కుంచుకుపోతున్నారు. నేను మొన్న విన్నాను, తుమ్మల మన సిపిఎం నాయకుడు తమ్మినేని అభిశంసన పార్టీ పక్క పెట్టింది. ఒకప్పుడు ఎంపీ, ఒకప్పుడు ఎమ్మెల్యే, ఆ పార్టీ తరఫున పాదయాత్ర చేసి ప్రజలందరికీ చేరువైన వ్యక్తి. ఎందుకు అభిశంసన చేయాల్సి వచ్చింది అంటే మీరు అనుసరిస్తున్న విధానాలు. ఆయన ఊరికి పోయి ఒకసారి ప్రజల్ని ఇంటర్వ్యూ చేయి. ఒక ఆయన ఆ పార్టీ తప్ప ఇంకో పార్టీ ఉండొద్దట ఆ ఊర్లో, సిపిఎం తప్ప. నేను పోలేదు ఆ ఊరికి. ఆ ఊరు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా ఊళ్ళో మర్డర్స్ అయితే సార్ రెగ్యులర్గా అన్న. ఎందుకైతే అంటే మా ఊళ్ళో ఇంకో పార్టీ ఉండొద్దు అంటాడు సార్ ఆయన, తమ్మినేని గారు. ఒక ఆయన బలవంతంగా నామినేషన్ వేస్తే ఆయన చంపేశారు. ఇంకొక ఆయన జెండా ఎగరేసిండు గెలిచి నాకు అగెనెస్ట్గా. ముందే చెప్పిండ్రు చేతులు నరికి జేబులో పెడతామని. అదే రోజు ఆగస్టు 15 నాడే చేతులు నరికి జేబులో పెడితే చచ్చిపోయింది ఆయన, అన్న కొడుకే. అంటే ఇటువంటి అరాచకాల పార్టీని కాపాడుకోవడానికి నువ్వు ప్రజలతో నుండి ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఏం అహంకారం అది? దొరకంటే ఏమన్నా తక్కువనా అది? మా ఊర్లో ఇంకో పార్టీ ఉండవు, నువ్వెవడరా చెప్పడానికి? నీ ఊర్లో మనుషులు ఉన్నారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం. నువ్వెవరు నామినేషన్ వేయకుండా అంటే ఇటువంటి పిచ్చి పనులన్నీ చేసి కమ్యూనిస్టులు దూరం అయ్యిండు. అభిశంసన కాదు, ఆయన జీవితకాలం బహిష్కరించాలి ఆ పార్టీలకు వెళ్ళి. ఆ ఊరిలో ఏదన్నా మెడ మీద తలకాయ ఉన్న కమ్యూనిస్ట్ నాయకుడు ఎవడన్నా ఉంటే ఆ ఊరికి పోయి ఎంక్వైరీ చేసి ఈయన చేసిన వాటికి నాకు ఆయన పరిచయం కూడా లేడు, ఆయన అంటే గౌరవం కూడా లేదు, ఇటువంటివి చేసిండు. కాబట్టి ఒకప్పుడు అనుకున్నా నేను, ఎర్ర జెండా పట్టుకున్నానంటే గొప్ప పోరాట యోధుడు అనుకున్నాను నేను. పాదయాత్ర చేసి ప్రజల దగ్గర పోతున్నాడంటే చాలా త్యాగాలు చేసిన పార్టీ త్యాగాలు చేసిన మనిషి అనుకున్నా. కానీ గిదా నీ కథ. అభిశంసన కాదు, వాళ్ళు కేంద్ర పార్టీ నిన్ను ఎక్కడో టర్మినేట్ చేసి జీవితకాలం అంతా మళ్ళీ పార్టీలోకి రాకుండా చేయాలి. నరుకుతావు చేతులు, నీకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి గెలిచిన చేతులు, సర్పంచ్ చేతులు నరుకుతావా? నరికి జేబులో పెడతావా? అది కూడా నీ అన్న కొడుకు. చి ఎందుకున్నాం రా ఈ లోకంలో అనిపిస్తుంది ఇటువంటి అని చూస్తాం. సార్ ఒక ప్రశ్న సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక 2 కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఒకటి మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే లిక్కర్ పాలసీ విషయంలో మాత్రం టైమింగ్స్ ఆయన పెట్టారు, నా మునుగోడులో ఇలాగా ఉండాలనేది ఒక రూల్, అదొక చర్చ. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేసింది మాత్రం పెద్ద సంచలనం మారింది. ఒకప్పుడు సారా నడిచేది, ఆ సారా ఉన్నంతసేపు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, మళ్ళీ సారా విధానం తీసుకొస్తే బాగుంటుంది, నేను 2 నెలల పాటు స్టడీ చేశాను, ఈ లిక్కర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే అందులో కూడా ఆల్కహాల్ ఉంటుంది, ఇందులో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సారా లిక్కరు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది వీళ్ళు పాపులేషన్లో? ఎంత ఉంటుంది అందాజ?
మొత్తం మన 4 కోట్ల మంది తెలంగాణ వాళ్ళల్లో ఈ సారా తాగేటోళ్ళు లిక్కర్ తాగేటోళ్ళు ఎంతమంది ఉంటారు? నేను 50% 50 2% 3% ఉంటారు. 50% ఉంటే ప్రతి ఇల్లు ఒక దవాఖాన కావాలి. కానీ ఆల్కహాల్ ఎక్కడ బాగా మనుషులను ఇబ్బంది పెడుతున్నది, ఎక్కడ మనుషులను చంపుతున్నది తెలుసా నీకు? మనం రాత్రి 6 తర్వాత తింటాం కదా, ఈ తిన్నదంతా ఆల్కహాల్ అవుతున్నది కడుపులో. ప్రభుత్వం ఇచ్చే ఆల్కహాల్ కాదు. నువ్వు తింటావు రాత్రి 9ంటికి పోయి 10ంటికి పోయి, తర్వాత సిటీలో రిసెప్షన్లు అన్నీ రాత్రి అవుతాయి. అటు పెళ్లి పిల్ల వచ్చేదే 9 గంటలకు. అవును. మనం అక్షింతలు వేసిపోయి 11ంటికి పోతాం. 11ంటికి పోయి కొంతమంది మందు కొడుతూ ఉంటారు. ఆ మందు కంటే ఎక్కువ మంది ఎక్కడవుతుంది అంటే వాళ్ళు తిన్న ఆహారం ఉంటుంది కదా. ఓకే. అంటే రైస్ నుంచి కూడా ఆల్కహాల్ వస్తుంది, వీటి నుంచి కూడా ఆల్కహాల్ వస్తుంది, గోధుమ నుంచి. ఆడ రొట్టె అన్న తింటారు, అన్నం అన్న తింటారు. ఈ తిన్నది అరగదు. ఎందుకు అరగదు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఆ వేడి ఎంత అయితే ఉంటుందో మన జీర్ణశక్తి అట్లా ఉంటుంది అన్నట్టు, ప్రపోర్షనేట్గా. ఓకే. అంటే సూర్యుడు పైకి ఎదిగిన కొద్దీ మనం ఏం తిన్నా అరిగించుకుంటాం. ఓకే. రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తా. ఆయన నాన్ వెజిటేరియన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాడు. అది బెస్ట్ హ్యాబిట్. అది నువ్వు నాన్ వెజిటేరియన్ తినొద్దు సార్. మీరు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు? పొగుడుతున్నా, ఎందుకంటే ఆయన ఫుడ్ హ్యాబిట్ మంచిగా ఉంది. నేను ఆయన రాజ్దీప్ సర్దేశాయ్తో బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ల ముందు ఓటింగ్ టైంలో, పోలింగ్ టైంలో, అరే మార్నింగ్ తింటున్నాడు ఈయన నాన్ వెజిటేరియన్ తినకూడదని చెప్తా నేను. ఒకవేళ తినే టైం అది బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ తినాలి. ఓకే. లంచ్లో కూడా తినొద్దు. రెడ్ మీట్ కానీ ఇట్లాంటి లంచ్లో కూడా తినొద్దు. తప్పదనుకుంటే లంచ్లో తిను. ఆ లంచ్ ఏదో 12 గంటలకు చేయి. 12 గంటల తర్వాత ఏమైందంటే సూర్యుడు వాళ్తూ ఉంటాడు. ఓకే. అప్పుడు నీ జీర్ణశక్తి తగ్గుతూ ఉంటుంది. 6 గంటల తర్వాత నీ జీర్ణశక్తి ఆల్మోస్ట్ 10% పడిపోతుంది. ఇక అప్పుడు నువ్వు రాత్రి 11 గంటల్లో తిన్నది ఏమవుతుంది? ఫెర్మెంట్ అవుతుంది, అవి ఆల్కహాల్ తయారవుతుంది. ఇప్పుడు లివర్ పాడయ్యే కేసులల్లో నువ్వు ఇక్కడ పక్కనే యశోద ఉంది, ఏ దవాఖాన కన్నా పో. లివర్ పాడయ్యే కేసులలో తాగేటోళ్ళే ఎక్కువ అవుతున్నాయంటే కాదు సార్, 70% నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని చెప్తారు. ఓకే. అంటే ఎవరికి ఎక్కువ అవుతున్నది? తాగిన వాళ్ళకి. అంటే నువ్వు ఇస్తేనే ఆల్కహాల్ని నా ఇబ్బంది పెడుతుందా, ఇవ్వకున్నా పెడుతున్నది. రెండవది ఆయన అనిరుద్ధ్ చెప్తారా, ఇప్పసారా ఇస్ ద బెస్ట్. ఒకవేళ కనుక ఇప్పసారా రీప్లేస్ చేయగలిగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. తర్వాత డైజోపామ్ కలపకుండా తాటి చెట్లను కంట్రోల్ చేసి తెల్లగల్లు కనుక వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి గౌడ్స్కు, లేకపోతే వాళ్ళు డైజోపామ్ కలుపుతారు. ఇప్పుడు గద్వాల ఏరియాలో ఒక తాటి చెట్టు కనపడదు, కానీ కొన్ని కుటుంబాలు కోటీశ్వర్ లైన్ల నకిలీ కళ్ళు తయారు చేసి, తెల్లగల్లు అంత మంచిది లేదు, ఇప్పసార అంత మంచిది లేదు. నాటుసారాలో కూడా ఇవి కెమికల్స్ కలపకుండా బెల్లంతో ఇట్లాంటి వాటితో చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఆల్కహాల్ అంటే ఇవాళ దూరలు తాగే ఆల్కహాల్ సాఫ్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ చీప్ లిక్కర్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళని కిల్ చేస్తుంది. అందుకే ఆల్కహాల్ అనేది మంచిది కాదు. బట్ ఇవాళ ఆరోగ్యం పట్ల అవగాహన లేక 70% మంది ఆల్కహాల్ అంటే జీవితంలో చూడని వాళ్ళు కూడా ఇట్లా ఆల్కహాల్తో చచ్చిపోతున్నారు, కడుపులో తయారైన ఆల్కహాల్. ఒక అమ్మాయి రోడ్డు మీద దొరికింది, బ్రీతింగ్ అనలైజర్ ఉంటుంది, బ్రీత్ అనలైజర్. ఆమె రాత్రి 12 గంటలకు 1 గంటకు టెస్ట్ చేశారు, డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నది. ధైర్యంగా కారు ఆపింది, ఎందుకంటే మందు కొట్టదు. ఊదింది, వీధిలో వచ్చింది. అరే నా జీవితంలో నేను లిక్కర్ తాగలేదు, ఇప్పుడే కాదు నేను నా జీవితంలో తాగలేదు, వాసన కూడా చూడలేదు, నేను దాన్ని హేట్ చేస్తా అంటే ఎందుకు ఇట్లా అయిందని చెప్పి ఎన్నిసార్లు అన్నా అన్నిసార్లు విధులు వస్తుంది. అయితే అపోలో తీసుకుపోయారు, ఇక్కడ హైదరాబాద్లో. అపోలో తీసుకుపోతే డాక్టర్లు ఏమన్నారంటే వాళ్ళు కూడా టెస్ట్ చేశారు, బాడీలో ఆల్కహాల్ ఫామ్ అయింది, డైజెస్టివ్ సిస్టమ్. అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ కొత్త కాదు కదా, ఇది నాన్ ఆల్కహాలిక్ కేసే. ఎన్నింటికి తిన్నావమ్మా అంటే 10 గంటలు తిన్నా. మరి అది ఫర్మెంట్ అయింది నీ కడుపులో, 2 3 దొరికింది ఆమె, ఫర్మెంట్ అయింది, దానివల్ల ఈ విజిల్ వస్తున్నది, ఆమె తాగలేదని చెప్పారు వాళ్ళు. దాంతో రిమ్ వచ్చే అంత ఉండదు, కానీ బ్రీత్ అనలైజర్లో వచ్చే అంత ఉంటుంది. కాబట్టి అనిరుద్ధ్ అన్నట్టుగా 100% అది బెటర్. తెల్లగల్లు, ఇప్పసారా, నాటుసారా కంపేరిటివ్లీ, నాటుసారా కూడా దాకూడదు. ఆ 2 బెటర్. ఆ 2 ఏంటంటే ఆరోగ్యాన్ని బాగు చేసేటి, అవి ఇవేమో ఆరోగ్యాన్ని పాడు చేసేటి. ఇండియాలో అవే ట్రెడిషనల్. ఆదివాసీలు వాళ్ళంతా మంచి అలవాట్లు, ఇందాక చెప్పిన కదా నేను, బెస్ట్ అలవాట్లు ఎందుకుంటాయి వాళ్ళకంటే వాళ్ళు అడవిలో దొరికింది వాళ్ళు తింటారు, సహజంగా తింటారు. సార్ రాజగోపాల్ రెడ్డి గారి టైమింగ్స్ ఎట్లా చూస్తారు? అది అంటే అసెంబ్లీకి వచ్చే ముందు తాగతారా లేకుంటే ఏందన్నట్టు? లేదు, తన కాన్స్టిట్యున్సీలో టైమింగ్స్ మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీలో టైమింగ్స్ పెట్టాలి. అసెంబ్లీకి తాగి రావద్దు,
సో అంటే అసెంబ్లీ అయిపోయాక పోయి తాగాలని పెట్టాలి. సార్ ఇప్పుడు రెండు డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం డిమాండ్ చేస్తారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అసెంబ్లీలో పెట్టాలని బీఆర్ఎస్ 100% పెట్టాలి. కాంగ్రెస్ డ్రగ్ టెస్ట్ పెట్టాలి. సతీష్ నాకు తెలుసు అసెంబ్లీకి ఎవరెవరు తాగొస్తారో అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. పేర్లు చెప్తారా సార్? చెప్పా తెలుసు, వాళ్ళంతా మాకు దగ్గర వాళ్ళు. అట్టే చెప్తాం. అంటే తెలంగాణలో తాగుడు అనేది ఉంది, దాన్ని తప్పు పట్టాను నేను. కానీ ఎప్పుడు తాగాలి? రాత్రి పడుకునే ముందు తాగాలి, అట్లాంటి అలవాటు ఉంటే. కానీ కొంతమంది అట్లా కూడా అడిక్ట్ అయిపోయాడు, అది లేకపోతే పని చేయదు. ఓకే, నీకు అంటే ఇప్పుడు ఏమన్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే కానీ మేము ప్రాక్టీస్ చేసినప్పుడు పెద్ద మనిషి అందులో కూడా తాగొస్తాడు, పైన కూర్చునేటోడు. ఓకే ఓకే, అంటే ఉంటారు కొంతమంది ఐఏఎస్ పేరు చెప్పకు, కొంతమంది ఐఏఎస్ ఉన్నారు. వాళ్ళకు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. కానీ వ్యక్తిగతంగా ఏం షాక్ కలిగిందో ఏమో వాళ్ళు కూడా కొంతమంది తాగొచ్చిన సందర్భాలు చాలా చూసినాను నేను. సార్ ఇదే సందర్భంలో ఒక విషయం చెప్తాను సార్. ఈ హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్లు తాగి చేస్తారు. దాంతోపాటు టీచర్లు కూడా చాలా మంది తాగినాక అద్భుతమైన స్పీచ్ ఇస్తారని నిజమే సార్ ఇది? అర్జున్ రెడ్డి సినిమా అది నిజమే. నేను అనేది ఏంటంటే తాగడం తప్పు కాదు, లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు. ఓకే, నేను మొన్న ఒకసారి అన్నాను, నేను ఏదో ఛానల్లో తాగితే కేసీఆర్ లాగా తాగాలి అని చెప్పాను. ఎట్లా తాగుతారు సార్? కేసీఆర్ తాగుతాడు కానీ కేసీఆర్ తాగుపోతు కాదు. తాగేటోళ్ళు అందరు తాగుపోతులు కాదు, తాగడం కోసం తాగేటోడు తాగుపోతు. కేసీఆర్ ఏంటంటే తనకు ఆలోచనలు, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. ఇలా కొత్తగా వచ్చింది కాదు అది. అవును, వాళ్ళ కుటుంబాలలో చిన్న పంచి ఉంటుంది. ఆయన నేరే చెప్తాడు కదా. అయితే ఏంటంటే అది జస్ట్ ఇలా సిప్ చేసి ఆడ పెడతాడు, మళ్ళీ ఒక అర్ధగంట దాకా దాని దిక్కు చూడడు. అది ఎప్పుడో ఎవాపరేట్ అయిపోతుంది. ఆ తాగింది ఇక్కడ దాకా కూడా పోదు, ఎప్పుడో ఎవాపరేట్ అయిపోతుంది. గంటలు తాగుతాడు మొత్తం అని చెప్తాను. గంటలు తాగుతాడు, కానీ 6-7 గంటలు తాగినా కూడా 1 పెగ్ 1.5 పెగ్ కంటే ఎక్కువ తాగాడు. ఓకే, నేను ఎన్నోసార్లు చూశాను. బట్ తాగితే అట్లా తాగాలి, లిమిటేషన్. తాగడం కోసం తాగడు ఆయన, జస్ట్ అట్లా ఆలోచన ఆడ పెడతాడు. మళ్ళీ అర్ధగంట గంట అవుతుంది. అది మొత్తం చూస్తే 4-5 గంటలు కూర్చున్నా కూడా గ్లాస్ అయిపోదు. ఓకే, ఆ తాగుడా అది అట్లా తాగాలి. తాగితే అట్లా తాగాలి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఆయనకి ఇబ్బంది ఉండదు, ఇతరులకు ఇబ్బంది ఉండదు. అలా గంటలు తాగితే ఎప్పుడో చచ్చిపోయేటోడు, ఈ నెలలు బతికేటోడు. ముందే సన్నగా ఉంటాడు, గింత అంత ఉంటుంది లివర్. ఆ లివర్ ఎప్పుడో అయిపోయేది. బయట చేసే ప్రచారం అంతా అదే వెధవలు బయట ఇష్టం వచ్చినట్టు నోటికి నరం ఉండదు అంటారు కదా, ఏది పడితే అదే మాట్లాడతారు. ఒక మనిషికి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి, అందులో 48,000 ఆలోచనలు వెధవ ఆలోచనలే, చెత్త ఆలోచనలే. అందరికీ నెగటివ్స్ 4 ఉంటే పాజిటివ్ 1 ఉంటుంది. ఓకే, నెగిటివ్ 4 ఉంటే పాజిటివ్ 1 ఉంటుంది. మాట్లాడే మాటలు కూడా అంతే. ఇక ఈ రాజకీయ నాయకులు మాట్లాడేటి అయితే 60కి 59 అబద్ధాలు పనికి మాలినాయి, చెత్త. అందుకే మాలాంటి వాళ్ళు దూరంగా ఉన్నాం మేము. ఇది యాక్టివ్ పాలిటిక్స్లో ఉండొద్దు మనం. సార్ ఉంచి మార్చొచ్చు కదా సార్ మీరు? మార్చడానికి నేను గౌతమ బుద్ధుని కాదు, ఓకే, నా శక్తి సరిపోదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఒక పెద్ద శక్తి ఇప్పుడు మావోయిస్టులు. వీళ్ళందరూ బయటికి రావాలి, ఎందుకంటే వాళ్ళకేం స్వార్థం లేదు. వాళ్ళందరూ ఒక పెద్ద శక్తి కావాలి. స్పీకర్ ఇటువంటి తీర్పు ఇచ్చినందుకు వీళ్ళే కనుక బయట సమాజంలో ఒక మంచి టీమ్గా ఉంటే ఒక 10,000 మందిని అసెంబ్లీ ముందు తీసుకుపోయి గట్టిగా నినాదాలు ఇస్తూ ధర్నాలు చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేసే శక్తి ఎవరికి ఉండదు. 10,000 మంది వస్తే ఇంకోసారి స్పీకర్ అటువంటి పని చేస్తాడా? ఇంకోసారి రేవంత్ రెడ్డి ఇటువంటి తీర్పులు ఇవ్వమని చెప్తాడా? ఇంకోసారి వెలుగు మట్లలో కూల్చినట్టు ఎక్కడైనా కూల్స్తారా? ఇలా కావాల్సింది ప్రజాబలం. అందుకే ఆ ప్రజా బలం కోసం వీళ్ళు ఆయుధాలు పక్కకు పెట్టి ప్రజలనే ఆయుధాలు చేసుకోవాలి. వాళ్ళు వస్తేనే ఈ అరాచకాలకు తెరబడుతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ మధ్యకాలంలో వేం నరేందర్ రెడ్డి గారి నియామకం పట్ల ప్లస్ మైనస్ 2 రకాల చర్చ జరిగి, ఒక సింఘ్వికి ఆయనకి ఇచ్చేసారు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డికి అత్యంత స్నేహితుడికి తను ఇప్పించుకున్నాడు. దాంట్లో సొంత పార్టీలో కొంత ఎక్కడో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కొంత నారాజులో ఉన్నారు. ఇక బయట కూడా ఓటుకు నోటు సంబంధించిన అంశాలను తీసుకొచ్చి కూడా లింక్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన నియామకాన్ని ఎట్లా చూస్తారు? ఒక నమ్ముకున్న వ్యక్తికి ఇవ్వడం సరైందేనా? మీ వ్యూ ఏంటి? వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ చేయడం? ఆయన మా జిల్లా వ్యక్తి, మహబాద్. చాలా తక్కువ మంది ఉంటారు నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు పాలిటిక్స్లో. ఓకే, ఈజ్ 100% డిజర్వ్డ్. రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అని కాదు, ఆయన ఏం కాంట్రవర్సీ కాడు. ఆయన ఆ రెడ్డిలకు ఉండే అహంకారం ఆయనకు లేదు, ఆ దర్పం ఆయనకు లేదు. ఆయన ఎవరైనా కూడా ఆయన దగ్గర పోతే ఆయన పని చేసి పెడతాడు చేతన. అయితే ఆయన ఎప్పుడు ఎవరిని పరుషంగా మాట్లాడినాడు కాదు. సుదీర్ఘమైన రాజకీయ జీవితము. ఈజ్ 100% డిజర్వ్డ్. ఆ పార్టీలో ఎవడన్నా రాజ్యసభకు అర్హుడు ఉన్నాడంటే వేం నరేందర్ రెడ్డి. కాబట్టి ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ 100%.
ఎందుకు సార్ అంత మంచోడు, వ్యక్తి మంచోడు. ఇవాళ రేపు అంతా దొంగలే కదా. మంచి వ్యక్తికి ఇచ్చారు కదా, సంతోషపడదాం, తృప్తి పడదాం. రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అయితే కావచ్చు, ఇది లాయల్గా ఉండేది ఆయనకు. ఓకే. బట్ ఆయన మా జిల్లా వాడు, మంచి మనిషి. మరి ఆ కాంగ్రెస్లో వెతుక్కోవాలి మనం మంచి మనుషులు ఎక్కడన్నారని. ఒక మంచి మనిషికి ఇచ్చారు కదా, ఒక దొంగకి ఇవ్వలే కదా. అందుకని రాజ్యసభ అనేది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవం, మర్యాదలు ఉన్నోళ్ళు, మంచితనం ఉన్నోళ్ళు, మంచిగా మాట్లాడగలిగేటోళ్ళు వాళ్ళు ఉండాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా 2-3 అంశాలు తీసుకొచ్చింది. ఒకటి టీడీపీ సంబంధించిన వ్యక్తిని, ఒకటి మరి ఓటుకు నోటు సంబంధించినప్పుడు మిస్ అయ్యి రేవంత్ రెడ్డి ఏ పార్టీ? అదే సార్, అదే టీడీపీలో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయొచ్చు, ఆ పార్టీ సూసైడ్ చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి కోసము. ఓకే. నరేందర్ రెడ్డి టీడీపీలో ఉంటే ఏమైంది? సో నియామకాన్ని 100% సపోర్ట్. వివాదంగా చూడాల్సిన అంటే అది పార్టీ ఇష్టం ఎవరికి ఇవ్వాలనేది, కానీ మంచి వ్యక్తికి ఇచ్చింది అనేది. ఆయన మేధావా లేకుంటే రాజ్యసభలో ఆయన బాగా ప్రజల సమస్యలను దృష్టి తీసుకొస్తాడు అనేది రాబోయే రోజులలో తేలాలి. చాలామంది రాజ్యసభ సభ్యులు అది వాళ్ళు విజిటింగ్ కార్డు కోసం వాడుకుంటారే తప్ప పైరవీలు చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి వాళ్ళు ఎవరు కూడా అక్కడ మైక్ పట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఉండవు. మీరు లిస్ట్ తీస్తే ఒక 10% కూడా ఉండరు రాజ్యసభలో మాట్లాడేటోళ్ళు. అంతా వాడుకుంటారు దాన్ని. బట్ న్యాయం కదా, ఒక మంచి క్యారెక్టర్ అన్న వ్యక్తి తీసుకుపోయాడు, పెట్టిన తప్పేమున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులు, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు అయితే మాత్రం జరుగుతున్న పరిణామాలపై వారి యొక్క విశ్లేషణ చెప్పారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.